అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని, నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం లేదు, జస్ట్ పింపుల్ వస్తుంది, సో పింపుల్ ప్యాచ్ చేశాను అనమాట దాని మీద. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక నార్మల్ సాటర్డే ఎలా ఉంటుంది అని చెప్పేసి, కొంచెం బయట పనులు కూడా ఉన్నాయన్నమాట, సో అవి కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మార్నింగ్స్ అయితే యూజువలీ జీరా వాటర్తో స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే అయితే చెయ్యను, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. అండ్ ఈ మధ్య ఈ టు డూ లిస్ట్ అనేది ఒక హ్యాబిట్ చేసుకున్నాను. నాకు మైండ్లో ఉంటే పిచ్చెక్కిపోతుందనమాట పనులన్నీ. సో అన్ని పనులు ఇక్కడ లిస్ట్ చేసేసుకుంటే నాకు కూడా ప్రశాంతంగా ఉంది. సో ఆఫీస్ పనులు కానీ, గ్రాసరీ షాపింగ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ కాంటెంట్ అన్నీ ఇలా రాసేసుకుంటాను. సో దట్ నాకు కూడా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట. అమెజాన్ ప్యాకేజెస్ కొన్ని వచ్చాయి ఇప్పుడు. సో ఓపెన్ చేస్తున్నాం. యాంకిల్ సపోర్ట్ బ్రేస్ అనమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే, పెయిన్ కానీ తగ్గితే ఒక 10-15 డేస్ తర్వాత బూట్ తీసేసి యూ కెన్ మూవ్ టు యాంకిల్ బ్రేస్ అని చెప్పారు. సో అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకొక ప్యాకేజ్ కూడా వచ్చింది. ఇదేంటంటే ఐస్ ఫేస్ రోలర్. చాలా రోజుల నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ ఐస్ పెడితే ఫేస్కి మంచిగా ఉంటుంది అని చెప్పేసి, సో ఇది కూడా తీసుకున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నా ఫేవరెట్ కలర్ బ్లూ. అండ్ యాంకిల్ బ్రేస్ కూడా బాగా సపోర్ట్ ఇస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు కొంచెం పెయిన్ ఇస్తూ ఉంది, కానీ యాంకిల్ బ్రేస్ హెల్ప్తో ఇట్ షుడ్ బీ ఫైన్ అని అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఫ్యూ డేస్లో, సో అప్పటికి ఐ థింక్ ఇట్ విల్ బీ గుడ్. ఈరోజు లంచ్ అయితే లెఫ్ట్ ఓవర్స్ అనమాట. నిన్నటిది ఎగ్ బిర్యానీ చేసుకున్నాము, సో అదే తినేస్తున్నా ఇప్పుడు లంచ్కి. ఆ మిక్సీ జార్ అయితే ఎంత ట్రై చేసినా రాలేదు అసలు ఆ రోజు. అలానే వదిలేస్తే ఒక 2 డేస్ తర్వాత అదే వచ్చింది బయటకి. ఇంకా చాలా రోజులైందనమాట నేను ఏదన్నా కొత్తగా ట్రై చేసి. సో ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫీడ్ అన్నిట్లో నాకు మాచా గురించి వస్తుందన్నమాట. సరే ఎప్పుడు అసలు అది తాగలేదు, ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే ఒకరు పాపప్ షో పెట్టారు డ్రెస్సెస్. సరే అవి చూసేసి దాని తర్వాత వెళ్దామనేసి అనుకుంటున్నాము మాచా ట్రై చేయడానికి. సో లెట్స్ గో. ఏం చెప్తున్నావు? వీళ్ళు కిడ్నాప్ ఏం చేయరు కదా మనల్ని, అంటే కొంచెం ఊరవతలు ఉంది. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అదేంటో వెళ్తూనే ఉంది అండ్ చాలా లోపలికి వెళ్తున్నాము. సో కిడ్నాప్ ఏం చేయరు కదా మనల్ని అని అడుగుతున్నాడు సాయి. ఇప్పుడే మాచా డ్రింక్ అయితే ఆర్డర్ చేసి కూర్చుని ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎందుకు బాగుంది, ఇంత షుగర్ వేస్తే.
పెరుగు. సో ఈ మాచా అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ చాక్లెట్ అంత అయితే కాదు. చాక్లెట్ ఎప్పుడు నా ఫేవరెటే ఉంటుంది ఫస్ట్. బట్ ఈ మాచా డ్రింక్ కూడా బాగుంది. అండ్ నేను ప్యూర్ మాచా ఇంకా ట్రై చేయలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా. సో ప్యూర్ వద్దులే అని చెప్పి కొంచెం మాచా మిల్క్ టీ లాంటిది తీసుకున్నాను, జస్ట్ దాని ఫ్లేవర్ తెలుసుకుందామని చెప్పేసి. నా స్పెక్స్ చూసారా, సన్ గ్లాసెస్ గ్రీన్ కలర్ అయిపోయింది నా నోస్, కనిపిస్తుందో లేదో మరి. అంత మంచి క్వాలిటీ గ్లాసెస్ బాగా నచ్చిందని టార్గెట్ లో తీసుకున్నా, ఏదో పిచ్చి బ్రాండ్, ఇంకా అది అట్లుంది మరి. ఏదో అవతార్ సినిమాలో వాళ్ళ లెక్క అయిపోతున్న కలర్. వాటిని ఇప్పుడు మర్చిపోయి వచ్చినాం. వెళ్ళి మాచా తాగామా, అక్కడ గేమ్స్ ఆడుతున్నామా, అప్పుడు సన్ గ్లాసెస్ పక్కన పెట్టినానా, మర్చిపోయినా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సన్ గ్లాసెస్ తీసుకోవాలి. నేను ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఆవలిస్తా ఉండు, అది క్రాప్ చేయలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడు మాట్లాడు, కొంచెం హుషారుగా ఉండరా. హుషారుగా ఉండాలంటే హుషారుగా ఉండే పనులు చేయాలి మరి. చెయ్యి మరి, నువ్వేం చేస్తే హుషారు అవుతావు తెలియదు. ఫస్ట్ అది ఫిగర్ అవుట్ చేయి, దాని తర్వాత వచ్చి. నాకు క్వశ్చన్ రా, ఇది 0 to లేదా 20? That is a valid question. I don't know what to say. సో ఈవినింగ్ అయితే ఒక ఫుడ్ ట్రక్ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. రామావా అని చెప్పేసి ఫుడ్ ట్రక్ పేరు. రమ్మన్నారు కదా అని వెళ్తే అలా ఉంచేసుకుంటారని అనుకోలేదండి. సో ఏమైంది అంటే అంబియన్స్ చాలా బాగుంది, అండ్ అక్కడ సీటింగ్ ఏరియా చాలా బాగుంది, లైవ్ బ్యాండ్ జరుగుతుంది, మ్యూజిక్ బ్యాండ్ అంతా బాగానే ఉంది. బట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుడ్ ట్రక్ మా ఇంటి నుంచి ఒక 30 minutes అనమాట డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ చాలా రష్ ఉన్నారు. సో ఆర్డర్ తీసుకోవడానికే వాళ్ళు ఒక 1/2 hour చేశారు. తీసుకున్న తర్వాత వెయిట్ టైము 1 hour అని చెప్పారనమాట. సరేలే అని చెప్పేసి అక్కడ బ్యాండ్ ఉన్నింది కదా, అలా తిరుగుతూ ఉన్నాము అండ్ ఏదో ఒకటి షో చూస్తూ ఉన్నాం అనమాట కార్లో కూర్చొని. 1 hour అయింది, ఆర్డర్ ఇంకా రాలేదు. సరే అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి అడిగామన్నమాట. అడిగితే సారీ, మీరు ఇచ్చిన ఆర్డర్ స్లిప్ కింద పడిపోయింది, మేము చూసుకోలేదు, మిస్ అయిపోయింది అన్నారు. ఒక పక్కేమో ఆకలి బీభత్సంగా ఉంది అండ్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్లో పావుబాజీ ఇస్తే దానికోసమనే నేను వెళ్ళాను యాక్చువల్గా. అది అయిపోయిందంట, ఎందుకు అంటే వాళ్ళు చూసుకోలేదు కాబట్టి మిగతా అందరికి ఇచ్చేశారు. ఇప్పుడైతే ఇంకా పావుబాజీ లేదు అని చెప్పారు. సో ఏదో మిగిలిపోయినవి అలా మాకు పడేశారు కొంచెము. దే వేర్ అపాలజెటిక్, సారీ చెప్పారు, అన్నీ ఓకే. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్ ఉన్నింది. అండ్ మాకు ఆ రోజు తినే మూడ్ కూడా చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది. సో ఏదో ఒకటి తిన్నాము, ఆ టేస్ట్ ఎలా ఉన్నిందో కూడా నాకు తెలీదు. రియల్లీ యావరేజ్ అనిపించింది, మేబీ బికాస్ ఆఫ్ ద మూడ్ ఉండొచ్చు ఆర్ వాట్ ఎవర్. ఫలూడా మాత్రం చాలా చాలా బాగుండింది. బట్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ ఫుడ్ ఇంకా అసలు నేను మాట్లాడాలనుకోవట్లేదు దాని గురించి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైమ్, టేక్ కేర్ యూ ఆల్, బాయ్.